పుస్తకాన్ని ఆవిష్కరించలేకపోవడం మూలంగా సమయభావం మూలంగా పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. దానికి రేవతి రాణి గారిని, మా సీనియర్ అలంని, మా సోమేశ్వరరావు గారిని పోస్టర్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అందరికీ. వేదికను అలంకరించిన పూజలకి, గురువులకి పాదాభివందనాలు. అలాగే నా సీనియర్లకి, నా జూనియర్లకి వందనాలు. నా పేరు అశోక్ అండి, 1995 బ్యాచ్. గురుగారు రాముడి గురించి రాసిన చోటే ఒక ఆత్మ గురించి చెప్పడం యాదృచ్ఛికమే, కానీ ఇది నేను అక్షరాలు దిద్దుకున్న చోటే నా పుస్తకం యొక్క యాక్చువల్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కొద్దిగా అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. అందుకోసం అట్లీస్ట్ పోస్టర్ రిలీజ్ చేద్దామని గురువుల సమక్షంలో నేను చదువుకున్న ఈ స్కూల్లో అదృష్టంగా భావించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. బుక్ త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఎల్లో శారీ ఒక ఆత్మకథ. ఇది ఒక ఆత్మకథ, అంటే నా ఆత్మకథ కాదు. ఆత్మకథ అంతా రాసుకునేంత పెద్దోడిని కాదు, గొప్పగానే కాదు. ఇది ఒక ఆత్మ యొక్క కథ, హారర్ స్టోరీ, డెఫినెట్లీ రొమాంటిక్ హారర్ స్టోరీ. మీరు ఇంతవరకు ఆత్మలని నలుపు తెలుపు రంగులో చూసి ఉండొచ్చు. ఈ ఆత్మ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో మొత్తం ఇప్పుడు చెప్తే ఎవరు తర్వాత థ్యాంక్ యూ సో మచ్ టీచర్. బుక్ త్వరలో ఇది ఒక వెబ్ సిరీస్ అండి. ఇది ఫస్ట్ పార్ట్, 2 చాప్టర్స్ రిలీజ్ చేస్తున్నాను. సో మల్టిపుల్ పార్ట్స్, మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నాయి. సో అన్ని పార్ట్స్ కూడా ఎల్లో శారీతోనే, అంటే ఆ పాయింట్ బేస్ మీదనే రాయడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, పూజ్యులు, గురువులకి, అలాగే అన్న శ్రీరామ్ గారికి, శ్రీరామ్ రాయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది స్టోరీ అండి, స్టోరీ. సో ఒక వెబ్ సిరీస్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.